Hi everybody, I am Dr. Chandrasekhar, Director of Shoulder Surgery, Kim Sunshine Hospital, Begumpet. ఈ రొటేటర్ కఫ్ సమస్యలు అనేవి కొన్ని సందర్భాల్లో చిన్న టేర్ ఉండొచ్చు. ఈ రొటేటర్ కఫ్ టేర్ అనేది చిన్న టేర్ ఉండేటప్పుడు వాళ్ళకి పెయిన్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. అదేవిధంగా కొంతమందిలో ఈ మజిల్లో టేర్ ఉన్నా కూడా పేషెంట్ యొక్క మూమెంట్స్ బాగా ఉండే అవకాశం ఉంటుంది. సో అతి చిన్న టేర్స్ అంటే లెస్ దెన్ 1 సెంటీమీటర్ టేర్స్ని మనం చిన్న టేర్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో లెస్ దెన్ 1 సెంటీమీటర్ టేర్స్ ఉండేటప్పుడు ముఖ్యంగా పేషెంట్కి పెద్దగా పెయిన్ లేదు, మూమెంట్స్ బాగానే ఉన్నాయన్న సందర్భాల్లో మనం ఈ సమస్యని కేవలం ఫిజియోథెరపీ విధానంలో మజిల్స్ని స్ట్రెంథన్ చేయడం వల్ల, అదే జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేయడం వల్ల కూడా చాలామందికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ టేర్ పెద్దగా ఉంటుందో, ఈ మజిల్ టేర్ ఏదైతే ఉందో ఈ మజిల్ టేర్ పెద్దగా ఉంటుందో ఇటువంటి సందర్భాల్లో ముఖ్యంగా పేషెంట్ పెయిన్ బాగా ఎక్కువగా ఉండి భుజం మూమెంట్స్ రోజువారీ పనులు చేసుకోవడం కావచ్చు, వాళ్ళ ప్రొఫెషనల్ యాక్టివిటీ చేసుకోవడం కావచ్చు, ఇబ్బంది పడే సందర్భాల్లో మనం ఈ మజిల్ని రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సాధారణంగా 100కి 80 నుంచి 85% మంది పేషెంట్స్లో రొటేటర్ కఫ్ టేర్స్లో సర్జికల్ విధానంలో రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో గమనించాల్సింది ఏంటంటే చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒక ఎంఆర్ఐ స్కాన్ పట్టుకుని వస్తారు. ఈ ఎంఆర్ఐ స్కాన్లో కొన్ని సందర్భాల్లో ఆ రిపోర్ట్స్లో ఏదో పార్షియల్ టేర్ ఉంది, చిన్న టేర్ ఉందని రాస్తారు, లేదా పార్షియల్ ఫుల్ థిక్నెస్ టేర్ అని, లేదా హైపర్ ఇంటెన్సిటీ ఉంది, ఈ రొటేటర్ కఫ్లో హైపర్ ఇంటెన్సిటీ ఉందని చెప్పి ఇటువంటి రిపోర్ట్స్తో వస్తుంటారు. కానీ అన్ని సందర్భాల్లో ఎంఆర్ఐలో ఒక టేర్ అని రాసినంత మాత్రాన ఈ టేర్ వల్లే భుజం నొప్పి వచ్చిందా లేదనేది మనం ఆ రిపోర్ట్ బట్టి డెసిషన్ తీసుకోలేము. కొన్ని సందర్భాల్లో పేషెంట్ మనం పరీక్ష చేసి ఎంఆర్ఐ రిపోర్ట్ కావచ్చు, ఎంఆర్ఐ ఫిల్మ్ కావచ్చు, దాన్ని పరిశీలించి పేషెంట్కి ఉన్న లక్షణాలకి ఈ టేర్కి సంబంధం ఉందా లేదా అనేది మనం డెసిషన్ తీసుకుని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే నేను ఇదివరకు చెప్పినట్టు రొటేటర్ కఫ్ టేర్స్ అనేవి కొన్ని సందర్భాల్లో వయసు రీత్యా కూడా ఏర్పడుతుంటాయి. ఈ టేర్ వచ్చిన ప్రతి మనిషిలో కూడా భుజం నొప్పి ఉండాలని రూల్ ఏం లేదు. ఈ టేర్స్ అనేవి కొన్ని సందర్భాల్లో కేవలం వయసులో వచ్చే మార్పులు మాత్రమే. దీన్ని మనం మెడికల్ లాంగ్వేజ్లో ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం. అంటే మనం ఏదో సమస్య కోసం మనం పరీక్ష చేయించుకున్నప్పుడు ఇంకేదో సమస్య ఉన్నట్టు బయటపడవచ్చు మనకి. కానీ అన్ని సందర్భాల్లో ఆ రిపోర్ట్లో ఉన్న డ్యామేజ్ వల్లే నొప్పి వచ్చిందని చెప్పి అనుకోవడం అపోహ. అందువల్ల ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ చూసి అందులో టేర్ ఉంది కనుక ఆ టేర్ వల్లే నొప్పి వచ్చిందని చెప్పి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు, లేకపోతే పెరుగుతున్న అవేర్నెస్ వల్ల కావచ్చు, చాలా సందర్భాల్లో మంచి జరుగుతున్నా కూడా కొన్ని సందర్భాల్లో పేషెంట్స్ చాలా అప్రెన్సివ్గా తయారవుతున్నారు. అంటే ఆ టేర్ ఉంది డాక్టర్, ఆ టేర్ రిపేర్ చేయకపోతే నా టేర్ పెరిగిపోతుందా, లేకపోతే డ్యామేజ్ పెరిగిపోతుందా, నేను చెయ్యి ఎత్తలేని పరిస్థితి వస్తుందని చెప్పి ఒక రకమైన ఆందోళన కూడా గురవుతున్నారు. ఇది అన్ని సందర్భాల్లో ఇది రైట్ కాదు. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా టేర్ పెద్దగా ఉండేటప్పుడు, పేషెంట్ సింప్టమ్స్ ఎక్కువగా ఉండేటప్పుడు ఈ టేర్కి ఖచ్చితంగా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ యూజువల్లీ నేను చెప్పినట్టు 80 to 85% పేషెంట్స్లో మనం రొటేటర్ కఫ్ టేర్ని రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఈ కీ హోల్ సర్జరీ లేదా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనే విధానంలో ఇది ఒక ఎండోస్కోపిక్ సర్జరీ. దీంట్లో మనం జాయింట్ని కట్ చేయాల్సిన అవసరం, ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక సింపుల్ కీ హోల్ ప్రొసీజర్లో ఈ టైప్లో ఉన్న ఒక 3-4 mm సైజు ఉన్న కెమెరాని మనం జాయింట్లో ప్రవేశపెట్టి టీవీలో చూసుకుంటూ ఈ మజిల్ని మనం రిపేర్ చేయొచ్చు. ఇటువంటి సందర్భాల్లో పేషెంట్కి నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని మనం డే కేర్ ప్రొసీజర్, అంటే మార్నింగ్ మనం ఆపరేషన్ చేసి ఈవినింగ్ పేషెంట్ ఇంటికి పంపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇందులో భుజంలో కోత ఏముండదు, కేవలం చిన్న ఘాట్లు, అతి చిన్న ఘాట్లు, ఒక 2-3 ఘాట్లు భుజం మీద ఫ్రంట్ సైడ్ బ్యాక్వర్డ్స్లో ఒక 5 mm కంటే చిన్నగా ఘాట్లు పెట్టడం వల్ల చేసి మనం ఈ సర్జరీ చేయొచ్చు. దీన్ని కూడా మనం ఫుల్ అనస్థీషియా అవసరం లేదు, జనరల్ అనస్థీషియా, ఫుల్ అనస్థీషియా అవసరం లేదు. కేవలం లోకల్ అనస్థీషియా, చేతికి మాత్రమే అనస్థీషియా ఇచ్చి మనం ఈ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వయసు మీరిన వాళ్ళ కూడా ఈ ఆపరేషన్ వల్ల రిస్క్ పెద్దగా ఉండదు. అండ్ రెండోది ఏంటంటే ఆపరేషన్ చేసినా కూడా చాలాసేపు వరకు వాళ్ళకి పెయిన్ లేకుండా కంఫర్టబుల్గా ఉండగలుగుతారు ఈ లోకల్ అనస్థీషియా ఇచ్చి చేయడం వల్ల. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. ఆసుపత్రిలో సేమ్ డే డిశ్చార్జ్, డే కేర్ డిశ్చార్జ్ అంటాం, లేదా కొన్ని సందర్భాల్లో నెక్స్ట్ రోజు మార్నింగ్ పేషెంట్ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ సర్జరీ చేసినాక కొన్ని ప్రికాషన్స్ ఏంటంటే సాధారణంగా ఒక 3-4 వీక్స్ పాటు చేతికి రెస్ట్ ఇవ్వాల్సి, అంటే షోల్డర్కి రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక షోల్డర్ బ్యాగ్ లాంటిది ధరించాల్సి వస్తుంది. ఇది అంటే చేయి ఆడించవచ్చు, బట్ భుజానికి కొంత రెస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 3-4 వీక్స్ గడిచినాక క్రమేపీ కొంత ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా 1 or 2 వీక్స్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసినాక పేషెంట్ తనకు తానుగానే
షోల్డర్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు. ఈ సొంతగా చేసే ఎక్సర్సైజ్ ఒక 4 to 5 months చేసుకుంటే పేషెంట్కి యొక్క మూమెంట్స్ ఫ్రీ అవుతాయి, మజిల్ స్ట్రెంత్ కూడా బెటర్గా ఉంటుంది అండ్ వాళ్ళ రికవరీ బెటర్గా ఉంటుంది. ఈ రొటేటరీ కఫ్ రిపేర్ అనేది ఆర్థోస్కోపిక్ రొటేటరీ కఫ్ రిపేర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. ఇందులో నేను చెప్పినట్టు ఈ కెమెరా ఏదైతే ఉందో ఇది బ్లాక్ కలర్ది కెమెరా. ఈ కెమెరా యూజువల్గా 4 to 5 mm సైజ్ ఉంటుంది. ఈ కెమెరా మనం జాయింట్లో ప్రవేశపెట్టి ఇది చూసినట్టయితే ఇది మన మజిల్ అండ్ టెండాన్, రొటేటరీ కఫ్ మజిల్ అండ్ టెండాన్ యూనిట్. ఇది ఇక్కడ టేర్ అయ్యి ఈ టెండాన్ లోపలికి రిట్రాక్ట్ అవుతుంది. దీన్ని మనం తిరిగి తీసుకొచ్చి ఈ బోన్కి ఎక్కడైతే డిటాచ్ అయిందో ఇక్కడ రీఅటాచ్ చేస్తున్న ప్రొసీజర్ ఇది. ఇందులో మనం బోన్ ప్రిపేర్ చేసి తిరిగి దీంట్లో యాంకర్స్ అని వాడతాం, సుచర్ యాంకర్స్ అని వాడతాం. ఈ సుచర్ యాంకర్స్ అనేవి ఒక 3-4 mm సైజ్ ఉండే చిన్న టైటానియం కావచ్చు, లేదా కొన్ని సందర్భాలు ప్లాస్టిక్ మెటీరియల్, కొన్ని సందర్భాలు అబ్జార్బుల్ మెటీరియల్ కూడా ఉంటుంది. ఈ ఆటోమేటిక్గా బై అబ్జార్బుల్ మెటీరియల్ అంటాం. వాటికి సంబంధించిన మెటీరియల్ వేసి దానికి సుచర్స్ ఉంటాయి. ఈ సుచర్స్ని తీసుకొచ్చి మనం ఈ టెండాన్లో పాస్ చేసి వాటిని తిరిగి బోన్కి ఫిక్స్ చేస్తాం. సో ఈ విధంగా ఈ ఫైనల్ టెండాన్ రిపేర్ జరుగుతుంది. చాలా సింపుల్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ప్రొసీజర్ ఇది. పేషెంట్స్ చాలా తొందరగా రికవర్ అవుతారు ఇటువంటి సర్జరీలో అండ్ పెయిన్ బాగా తగ్గుతుంది. ఒక 2-3 నెలల్లో వాళ్ళు రొటీన్ యాక్టివిటీ చేసుకోవచ్చు. 6 నెలలు పోయినాక అన్ని రకాల యాక్టివిటీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ భాగాల్లో డ్యామేజ్ ఏర్పడితే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవడానికి కీప్ వాచింగ్.